వాహన విడిభాగాల తయారీకి సంబంధించిన మరో కీలక పరిశ్రమ రాష్ట్రానికి రాబోతోంది. 500 కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమను స్థాపించేందుకు హిందుస్థాన్ మెగ్నీషియం లిమిటెడ్ ముందుకొచ్చింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని అనువైన ప్రాంతంలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు మరో ముఖ్య సంస్థ సిద్ధమైంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థ ఏపీఈడీబీతో హిందుస్థాన్ మెగ్నీషియం లిమిటెడ్కు చెందిన లైట్ ఆటో కాంపోనెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 500 కోట్ల రూపాయల వ్యయంతో వాహన విడిభాగాలు తయారు చేసే పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. లైట్ ఆటో కాంపోనెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బాల ఆనంద్ జాలాది, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థ సీఈఓ జాస్తి కృష్ణ కిషోర్ సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్నారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఏదో ఒక ప్రాంతంలో విడిభాగాల తయారీ సంస్థను స్థాపించనున్నారు. మొదటి దశలో 200 కోట్లు, రెండో దశలో 300 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు. ప్రత్యక్షంగా 250 మందికి, పరోక్షంగా మరో 350 మందికి ఉపాధి కల్పించనున్నట్టు కంపెనీ ఎండీ బాల ఆనంద్ తెలిపారు. ఈ కంపెనీలో అల్యూమినియానికి ప్రత్యామ్నాయంగా మెగ్నీషియంతో వాహనాల విడిభాగాలు తయారు చేయనున్నారు. మెగ్నీషియంతో విడిభాగాలు తయారు చేయడం వల్ల వాహనాల బరువు తగ్గడంతో పాటు ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని కంపెనీ సీఈఓ సుభాచరణ్ వెల్లడించారు. కొరియాకు చెందిన వాహన తయారీ సంస్థ కియా, జపాన్కు చెందిన ఇసుజు రాష్ట్రానికి రావడంతో ఇతర వాహన తయారీ సంస్థలు, విడిభాగాల ఉత్పత్తి కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయని రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థ అధికారులు చెబుతున్నారు. $4.5 మిలియన్ పెట్టుబడులు వస్తున్నట్టు స్పష్టం చేస్తున్నారు.